వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. దర్శకుడి నుంచి నటుడిగా మారి ఇప్పటికే 70 సినిమాలు నటుడిగా పూర్తి చేసుకొని 100 సినిమాల వైపు వేగంగా అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. ఆయన గూడ రామకృష్ణ. దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి ఆయన దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకొని కొన్ని సినిమాలకు, అంటే అందులో కూడా తారక ప్రభు దీక్షా మహిమలు అనే సినిమాతోటి ఆయన దర్శకుడిగా మారి తర్వాత కాలంలో ఆ దర్శకత్వాన్ని పక్కన పెట్టి నటుడుగా అడుగులు వేసి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో కూడా పాత్రలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినీ ప్రస్థానంలో ఉన్నటువంటి కొన్ని పదనిసల్ని ఈరోజు మనం చెప్పుకుందాం. అలాగే రాబోతున్నటువంటి సినిమాల్లో పుష్ప 2 లాంటి అంటే ఈ 2024లోనే హయ్యెస్ట్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పుకునేటువంటి పుష్ప 2లో కూడా ఆయన నటించారు. ఆ తర్వాత కొత్త సంవత్సరంలో కూడా ఆయన మనకు కనిపించబోతున్నారు గేమ్ చేంజర్లో కూడా. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులో కూడా పనిచేస్తూ వస్తున్నటువంటి ఆయన వాటి యొక్క ఆ సినిమాలకు పనిచేసిన అనుభవాలు, అలాగే తను పనిచేసినటువంటి దర్శకులు, కథానాయకులు వీళ్లతోటి ఆ పనిచేసిన అనుభవాలు ఎలా ఉండే, ఆ జ్ఞాపకాలు ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం సార్, మూర్తి గారు. మొత్తానికి ఇంతకాలం తర్వాత, అంటే నేను కూడా మీరు ఎప్పుడు మించో అనుకుంటున్నాము సార్ ఇంటర్వ్యూ అనేది, కాకపోతే ఒక రైట్ టైము నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు అది వచ్చిందని అనుకోబట్టే నేను ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఏం సార్, ఫస్ట్ అంటే మనం ఈరోజు ఏదైతే దేశమంతా ఒక మేనియా ఉంది, ఒకే ఒక సినిమా ప్రస్తుతం చెప్పుకుంటూ ఉన్నారు, పుష్ప 2 అనేది డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. మీకు పుష్ప 2 అనే సినిమా తలుచుకుంటే ఏమనిపిస్తుంది? ఈ మేనియా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నో డౌట్ సార్, అది సినిమా పుష్ప పార్ట్ 1తోనే ఒక బ్రాండ్ అయిపోయింది. అది నేషనల్ బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయింది. RRR సినిమా కంటే ఎక్కువ మేనియా ఉంది ఇప్పుడు. అవును అవును. కారణం పుష్ప 1 కలెక్షన్స్ అది కానీ, ప్లస్ పుష్ప హీరోకి ఫస్ట్ టైం నేషనల్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు సాధించి పెట్టిన సినిమా. అవును, పుష్ప 1 అనేది. అవును, కాబట్టి అల్లు అర్జున్ కన్నా గొప్ప ఆర్టిస్టులు ఎన్టీ రామారావు గారు, ఈశ్వరంగా ఉండొచ్చు, కానీ అన్ని అనుకూలించాలి, కుదరాలి, కలిసి వచ్చాయి. అది అల్లు అర్జున్కి కలిసి వచ్చింది. అది ఆ డైరెక్టర్ యొక్క కృషి కావచ్చు, అల్లు అర్జున్ యొక్క సెల్ఫ్ కృషి కావచ్చు, ఏదైనా ఆ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. అటువంటి సినిమాలు నేను 2 సార్లు మిస్ అయ్యాను. వేరే సినిమాలు డేట్లు ఉండడం వల్ల. పుష్ప 1కి పుష్ప 2లో నేను 2 సార్లు మిస్ అయ్యాను. ఒకటేమో థియేటర్ ఓనర్ క్యారెక్టర్ ఒకటి, ఇంకొకటేమో ఎమ్మెల్యే క్యారెక్టర్ మిస్ అయ్యాను వేరే డేట్లు ఉండటం వల్ల. ఓకే, ఎట్లయినా చేయాలి, మిస్ కావద్దు అనుకుని నేను అసిస్టెంట్ డైరెక్టర్స్ని, కోడైరెక్టర్స్ని ఫాలోఅప్ చేయడం వల్ల, అఫ్ కోర్స్ సుకుమార్ గారు పరిచయం ఉన్న, ఆయన బిజీగానే ఉంటాడు. మొన్న సారథి స్టూడియోలో ఒక 2 రోజులు చిన్న పెళ్లి సీన్లో చేశాను. ఓకే, అల్లు అర్జున్ కాంబినేషన్, అది ఇది జూనియర్ ఆర్టిస్ట్లో 1000 మంది అంతా. సరే, దాంట్లో ఎంతవరకు కనపడతావు అన్న అవసరం, బట్ ఒక ఫ్రేమ్ కనపడ్డా కూడా అదొక అదృష్టం. అంటే మూడోసారి సక్సెస్ అయింది. మూడో ప్రయత్నం, మొదటి 2 ప్రయత్నాలు ఫెయిల్ అయింది. ఓకే, అదే సార్, నో డౌట్ ఆ సినిమాకున్న క్రేజ్ కావచ్చు, మీరు అన్నట్టు మేనియా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ క్యారెక్టరేషన్ కానీ అది కానీ, సినిమా నో డౌట్ ఇట్ విల్ బి సూపర్ హిట్. ఓకే, నో డౌట్. ఓకే, అంటే మీరు అంటే చూసి ఉంటారు కదా అసలు మామూలుగా, అంటే పుష్ప 1కి ఎలాంటిది జరిగింది ఏంటి, పుష్ప 2కి వచ్చేటప్పటికి అంటే ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, అది పక్కన పెడితే ఈ మేనియా అనేది ఈ స్థాయి ఇలా రావటం అనేది అసలు ఎవరన్నా ఊహించారా? ఒక తెలుగు నటుడికి దేశవ్యాప్తంగా ఇంత ఆయన సినిమా కోసం దేశమంతా ఎదురు చూడటం అనేది. ఇప్పుడు ప్రభాస్ అంటే రాజమౌళి ఆ కాంబినేషన్ తోట బాహుబలి అనేది, బాహుబలి 2 కోసం ఎదురు చూశారు అట్లా. ఇప్పుడు రాజమౌళి కాదు ఇది, అయినప్పటికీ కూడా ఈ సినిమా కోసం అంతగా జనం ఎదురు చూడటం అనేది అది ఎలా సాధ్యమైంది అంటారు? ఎందుకని అంటే నార్త్ బెల్ట్లో కూడా ఆయనకి అంత పాపులారిటీ ఎందుకు వచ్చిందంటారు? కారణం ఏంటంటే సార్, పుష్ప 1 మీకు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. ఆ క్యారెక్టరేషన్ కానీ, ఆ తీసుకున్న సబ్జెక్ట్ బ్యాక్డ్రాప్ కానీ, డైరెక్టర్ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి సీన్, ప్రతి షాట్, ప్రతి హీరో మేనరిజం కానీ, అతను ఆ భాష మీద ప్రాక్టీస్ చేసి ఆ స్లాంగ్ వాడటం కానీ, ఎవ్రీథింగ్ 1000% కాన్సన్ట్రేట్ చేశారు. అది వాస్తవానికి దగ్గరగా మీకు అన్ని క్యారెక్టర్స్ కూడా మీకు ఏదో డ్రామా లాగా ఉండదు. మీకు కలప అక్రమ రవాణాకు సంబంధించి
కొంతమంది ఒరిజినల్ క్యారెక్టర్స్ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఇది నిజంగా ఎట్లాగా జరుగుతుందేమో అన్నట్టుగా. జరుగుతుందేమో కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి కూడా. ఎర్రచందనం స్మగ్లింగ్ ఎట్లాగా జరుగుతుందేమో. సేమ్ 80% అట్లనే. గత ప్రభుత్వాలు కూడా వాటి గురించి కొన్ని కమిటీలు వేసినాయి, చాలా చేసినాయి. ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ అది అరికట్టలేదు సార్. అదొక ఒక మహాసముద్రం లాగా అది. దాన్ని ఎవరు అసలు చేయలేరు, కష్టం. ఎందుకంటే అఫ్కోర్స్ నేను చెప్పకూడదు, కానీ దాంట్లో అధికారుల పాత్ర ఉంటుందా, నాయకుల పాత్ర ఉంటుందా అనేది అనవసరం మనకి అది. బట్ ఇట్ కలగలపు మొత్తం అదంతా కలిసే జరుగుతూ ఉంటుంది అన్నట్టుగా కావటం ఒకటి. అన్ని భాషల్లో ఆ సినిమా హిట్ కావటం, ప్లస్ ఇంకొన్ని స్టేట్స్, కేరళ లాంటి స్టేట్లో అది ఇక్కడికన్నా బాగా ఆడిందని నేను విన్నాను. నార్త్లో కూడా అది. అంటే దానివల్ల ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువైపోయినాయి పుష్ప 2 మీద. ప్లస్ నాకు తెలిసి సినిమా 2 ఏళ్ల నుంచి పుష్ప 2 తీస్తానే ఉన్నారు. ఇంకా నాకు తెలిసి నిన్న మొన్న షూటింగ్ క్లోజ్ అయింది. అవును, సర్టిఫికేట్ వచ్చింది. మొన్న 3 days బ్యాక్ కూడా షూటింగ్ చేశారు. 4 days బ్యాక్ కూడా ఉన్నాను కదా నేను. ఎగ్జాంపుల్ నేనే సారథి స్టూడియోలో 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, పెద్ద సెట్, అల్లు అర్జున్ అంతా కాంబినేషన్ అంతా. మీరు ఏ రోజు పార్టిసిపేట్ చేసింది షూట్ లో? జస్ట్ ఒక 1 week అయింది సార్ సారథి స్టూడియోలో. 2 రోజులు ఉన్నాను. బట్ 2 షాట్లే, 2-3 షాట్లే. అవి కూడా జూనియర్ ఆర్టిస్టులు వచ్చేసి పెళ్లి సీన్. అంటే పెళ్లి సీన్ అల్లు అర్జున్ పెళ్లి సీన్ కాదు, అల్లర్జున్ అయిపోయింది. అది అయిపోయింది. వేరే పెళ్లి సీన్కి అల్లు అర్జున్ వస్తాడు. వచ్చేసి పెళ్లి అక్కడ జరిపిస్తానికి ఆశీర్వదించి పెళ్లి కూతురు. నేను పెళ్లి కూతురు ఇంట్లో నేను పెద్ద మనిషికి వేశాను. ఆయన ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ లో చిన్న ఫైట్ వస్తుంది, అది తీశారనమాట. చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు. నాకు తెలిసి తీశారు, మళ్ళీ చూసుకున్నారు, మళ్ళీ రీషూట్ చేశారట నేను విన్నా. అంటే రీషూట్ ఎందుకు చేస్తారంటే కాంప్రమైజ్ లేని చోట, కాంప్రమైజ్ కాకుండా అవుట్పుట్ కోసం. ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ కదా. ఎస్, సుకుమార్. ఎస్. అందులోనూ మ్యానీ అన్నారు మీరు, మ్యానీ అని. మరి ఈ మ్యానీ తగ్గట్టుగా తీయకపోతే ఒక్కసారిగా మళ్ళీ అంచనాలు తలకిందులైపోతాయి. ఎందుకంటే మొదటి భాగానికి వచ్చినటువంటి అప్రిసియేషన్ కానివ్వండి, ఆదరణ కానీ చూసి, అంటే దీని మీద ఇంకా సెకండ్ పార్ట్ మీద ఇంకా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనంలో. ఫస్ట్ పార్ట్ హిందీది చాలా చిన్న సినిమాగా రిలీజ్ చేశారు. అదేమో 100 కోట్లు దాటేసింది, అది అనుకోని బాగా. అందువల్లే ఇంకా మరింత రెస్పాన్సిబిలిటీగా. పైగా ఏంటంటే తను మొదట రాసుకున్న స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేసుకున్నాడని, దీనికోసం ఎంత వచ్చింది కాబట్టి కాల పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, పరిణామాలను బట్టి చేంజ్ చేశారు విన్నాం. ఏది చేసినా మొత్తానికి నాకు తెలిసి కాంప్రమైజ్ కాలేదు వాళ్ళు. కాకుండా చాలా కమిట్మెంట్ తో చేశారు. చేయకపోతే ఏమవుతుందంటే ఆడియన్స్ ని చీట్ చేసిన వాళ్ళు అవుతారు. మేకర్స్, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ, ఎవరైనా కానివ్వండి. వాళ్ళ అంచనాలకు ఇచ్చింది మీరే, క్రియేట్ చేసింది మీరే, కాబట్టి వాళ్ళు సాటిస్ఫై చేయాలి కంపల్సరీ. దట్ ఈస్ దేర్ మినిమం రెస్పాన్సిబిలిటీ. పైగా ఇప్పుడు అంటే మొత్తం తెలుగు పక్కన పెట్టిన మొత్తం భారతదేశంలోనే సినిమా రిలీజ్కు ముందే థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ కలిపి 1000 కోట్లు బిజినెస్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ సినిమాగా కూడా అని విన్నాం సార్. చరిత్రకు ఎక్కింది. అది మనం ఒక తెలుగువాడిగా ఇదే ఫీల్డ్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను కదా, చాలా గర్వపడతాను, గర్వంగా ఫీల్ అవుతాం. తెలుగు సినిమా స్థాయి అనేది ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. అంటే రాజమౌళి వేసినటువంటి ఏదైతే ఉందో ఆ స్టెప్. అఫ్ కోర్స్ సార్, శ్రీరంగారావు గారి నర్తనశాల సినిమా కూడా మీకు జాకర్తా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళిన దగ్గర నుంచి, అవును, గురుగారు దాసనారాయణరావు గారు 151 సినిమాలు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేటర్ అయిన, అవును, గిన్నిస్ బుక్ ఆఫ్ రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఆర్టిస్ట్గా, వాట్ నాట్ అందరూ క్రియేట్ చేస్తూ వచ్చారు. రాజమౌళి బాహుబలి సినిమా గురించి నేను ఒక ఆర్టికల్ రాశాను. ఇట్స్ ఏ విజువల్ వండర్. అవును, ఒక దృశ్య కావ్యం. గొప్ప కథ ఉన్న కథ తర్వాత సంగతి, ఇట్స్ విజువల్ వండర్. మామూలు కథ అనుకోవాలి, అది పెద్ద కొత్త కథ ఏమి కాదు. మనం చూసిన ఎన్నో చదువుకున్నటువంటి చదమ కథల్లో ఒక కథలాగా ఉంటుంది. చెడుపై మంచి విజయం సాధించే విజయం. అది ఆయన మేకింగ్ స్టైల్ కాంప్రమైజ్ కాకుండా ఒక విజువల్, కళ్ళకి ఆడియన్స్, హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ మనం ఎందుకు చేయకూడదు అని చేశాడు. ఆ ఎమోషన్స్ పండించే విధానం. అడిగారు నన్ను, మా గురుగారు అడిగారు, అరే సినిమా చూసారు, నువ్వు రాసావు కదరా దాసరి గారు. మా గురుగారు దాస గారు అడిగారు, చూశాను గురువు గారు, ఇది ఒక దృశ్య కావ్యం, అది విజువల్ వండర్, చూడాలంతే అన్నాను. అంటే ఆయన కూడా సినిమా ఇంట్లో చూశాడు. ఆయన ఇంట్లో వచ్చి డైరెక్ట్లు అంతా ఇంట్లో చూపించారు. ఆయనకి గొప్ప ఫీల్. ఆయన కూడా తెలుగువాడు సత్తాన్ని ఇంకోసారి రాజమౌళి చూపించాడు ఇంటర్నేషనల్గా, గొప్పగా ఫీల్ అయ్యాడు. మనకు కూడా ఫీలింగ్ సార్ అది. ఆ తర్వాత మీరు అన్నట్లు పుష్ప దాని ఆ రికార్డుల్లో లేకపోతే ఆ ఎస్టిమేషన్స్ను క్రాస్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2 అయితే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు ఎప్పుడు కొత్తదనాన్ని, వాస్తవికతను ఎప్పుడు ఆడియన్స్ మీకు
అదే ఇప్పటి వరకు చూసుకుంటే తెలుగు సినిమాలకు సంబంధించి బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది బాహుబలి 2. అవును. మొత్తంగా చూసుకున్నా కానీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే Yes. అది 1800 కోట్ల పైనే అవును. అవును. కలెక్ట్ చేసినటువంటి మొదటి సినిమా. అవును. దాని తర్వాత దంగల్ బీట్ చేసిందని చెప్పేసి అన్నారు అవును. అమెరికన్ సినిమా. అవును. ఇప్పుడు పుష్ప 1 అవును. ఆ 2 టార్గెట్లు ఉన్నాయి. అటు అవును. బాహుబలి 2 టార్గెట్ ఉంది, ఇటు దంగల్ టార్గెట్ 2 ఉన్నాయి. అవును. కాకపోతే అవుతుందా లేదా అని లేదు సార్, అవుతుంది సార్ కంపల్సరీ. ఎందుకంటే ఉమ్, వాళ్ళ కష్టాన్ని, డైరెక్టర్ కష్టాన్ని, హీరో వాళ్ళ కష్టాన్ని చూశాను సెట్లో. వాళ్ళు ఓకే. పడుతున్న కష్టం కానీ, ఉమ్, వాళ్ళు మేకింగ్ మీద వాళ్ళు చూపించిన శ్రద్ధ కానీ చూసాం, గర్వంగా ఫీల్ అయ్యాం సెట్లో. ఉమ్, ఓకే. నేను అంటే మీరు కూడా ఒక డైరెక్టరే కదా. ఎస్, నేను ఆర్టిస్ట్కి వెళ్ళి ఉండొచ్చు, ఉమ్, కానీ ఒక డైరెక్టర్ ప్రతి షాట్ తీసేటప్పుడు నాకు తెలిసిపోతుంది ఉమ్, అతని కమిట్మెంట్ ఏంటి, అతని ఆ స్టాండర్డ్స్ ఏంటి, వాళ్ళ మేకింగ్ స్టాండర్డ్స్ ఏంటి, సినిమా రిలీజ్ అయితే ఆడుతుందా లేదని మనకు ఒక క్యాల్కులేషన్ వస్తుంది మనకి. ఓకే. ఇప్పుడు భైరవం సినిమా చేస్తున్నాను, భైరవం, ఉమ్, విజయ్ కనక విజయ్ కనక మేడం. కుర్రాడు, ఉమ్, ఎంత ప్యాషన్ అంటే ఉమ్, పని రాక్షసుడు, ఓకే. నో టైమింగ్స్. అందులో హిట్ సినిమా రీమేక్. నాంది డైరెక్టర్, ఎస్, నాంది డైరెక్టర్, ఉగ్రం ఉగ్రం. ఉమ్, ఉమ్, ఈ 3వ సినిమా. ఎంత కమిట్మెంట్ అంటే ఉమ్, హిట్ సినిమాలే మనం ఏం తీసుకుని చూస్తారని కాదు, ప్రతి ఫ్రేము 3 హీరోలు, ఉమ్, వెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, ఉమ్, అంతా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ, ఇంక్లూడింగ్ జయసూద్ గారు. ఉమ్, అంటే తెలిసిపోతుంది మీకు అక్కడ ఆ కమిట్మెంట్ ఏంటి. ఒక సక్సెస్కి సెట్లో ఎంత శ్రమ కష్టపడతారో అది మీకు కంపల్సరీ సక్సెస్ ఇస్తారు సార్. అది ఏ డైరెక్టర్ అయినా సరే. అదే. ఒక పాజిటివ్ అంటే సుకుమార్ చూసినప్పుడు అంటే ఫస్ట్ టైం ఆయన సెట్లోకి అడుగు పెట్టారు కదా మీరు. అంటే నేను 2 సార్లు వెళ్ళాను సెట్కి. ఒక నటుడుగా నటుడుగా వెళ్ళాను కానీ, బట్ ఆ రోజు ఆ క్యారెక్టర్కి నేను సెట్ కాక, ఏ సినిమాకి? అదే పుష్ప 2కి నేను థియేటర్ ఓనర్ క్యారెక్టర్కి వెళ్ళాను, సెట్ కాలేదు. ఆ రోజు సెట్ దాకా వెళ్ళారా? వెళ్ళాను. ఓకే. అతనికేం వేరే ఏజ్డ్ క్యారెక్టర్ కావాలి, మన దాంట్లో ఏజ్డ్ కనపడదు. అందుకని ఆయన వేరే ఆర్టిస్ట్ ఇంకోటి చేద్దాం అన్నట్టు చేశాను. చెప్తున్నా అసలు జనరల్గా ఓకే. నేను 2 రోజులు కూడా ప్రాక్టికల్గా చూశాను కదా. ఒక చిన్న షాట్ కూడా, అప్పుడు ఒక కారిటర్ రావడం షాట్ కూడా 2, 3 సార్లు 4 టేకులు 5 టేకులు, నో కాంప్రమైజ్. ఓకే. సో ఆయనకి అంటే చూసుకుంటే చెక్ చేసుకుంటే 4-5 షాట్లు తీసుకొని అప్పుడు అంటే తనకి సంతృప్తి కలిగే విధంగా రావాలి. దాని తగ్గట్టు ఆర్టిస్టులు కూడా అలాగే కోఆపరేట్ చేయాలి. అందు గురించి అంత అంటే అల్లు అర్జున్ కూడా వేరే సినిమా పెట్టుకోకుండా 3 ఏళ్లుగా ఇదే సినిమా, అంటే చెప్పాలంటే 5 ఏళ్ళు ఆయన పుష్ప కోసం 2 పార్ట్స్ కోసం. అవును. లేదంటే మామూలుగా అయితే 5-6 సినిమాలు చేసుకునేవాడు. అబ్బాయి అతను చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు అల్లు అర్జున్ చూసినప్పుడు? లేదండి, నేను ఈజ్ కమిటెడ్. అతను గతంలో కూడా ఫస్ట్ సినిమా రాఘవేంద్ర గారి డైరెక్షన్, గంగోత్రి సినిమా నుంచి నేను చూస్తున్నాను సార్. గంగోత్రి సినిమాకి అతను చూసి అందరూ మొక్కలు చిట్లించారు, ఇతనేం ఆర్టిస్ట్ అసలు కనీసం ఎక్కడ కూడా హీరో లేదు ఆ పర్సనాలిటీలో, ఫేస్ అది నెక్కల ఫేస్. కానీ నేను చూశాను సార్, ఆ సినిమా నుంచి నేను అతను గమనించా, అతనిలో ఉన్న ప్యాషన్, ఆ కమిట్మెంట్, ఆ సీరియస్నెస్, ఆ ప్రొఫెషనలిజం, అది సినిమాకి అతను డెవలప్ చేసుకున్న తీరు. 2వ సినిమానే ఆర్యపడ్డది. అయినా కూడా అతను సినిమాని బట్టి, క్యారెక్టర్ని బట్టి, బాడీ బిల్డప్ కానీ, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్ లాంగ్వేజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్, డిక్షన్ కానీ, ఎవ్రీథింగ్ అతను కాన్సన్ట్రేషన్ చేసి, నేను ఒక అల్లు అరవింద్ కొడుకు, నాకేం అవసరం లేదులే చూస్తారులే అనేది కాకుండా, అసలు నేను ఒక అల్లు అర్జున్ కాదు, ఒక ఆర్టిస్ట్ని అనుకుని అతను చేసుకున్న బిల్డప్, అతని కెరీర్ ఇట్స్ నిజంగా అప్రిసియేటివ్. అంతే కదా. అంటే తన స్వయం కృషి ఇదంతా కూడా పెద్దగా తండ్రి కూడా ఆయన కెరీర్ కోసం ఇచ్చేసింది కూడా పెద్దగా చేసింది కూడా ఏం కనిపించలేదు. ఏదో చిన్న సపోర్ట్లు తప్ప తనే తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ఈ రోజుకి ఈ స్థాయికి వచ్చాడంట. అట్లా సినిమా ఫీల్డ్లో తక్కువ మంది వస్తారు. అంటే అసలు బేస్లెస్గా బ్యాక్గ్రౌండ్ లేకుండా కొందరు వచ్చారు. ఒక చిరంజీవి గారు కావచ్చు, డైరెక్టర్ పరంగా దాసనారాయణ గారు కావచ్చు, రవితేజ, ఒక నాని, నానీళ్ళంతా. ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా లేనట్లుగా తనకు తాను వ్యక్తిగతంగా, ఇండివిజువల్గా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్గా, ప్రొఫెషనల్గా తన కెరీర్ని తను బిల్డప్ చేసుకున్న తీరు నిజంగా అది అమోఘం, ప్రశంసనీయం. నేను అబ్జర్వ్ చేశాను.